ఓపెన్ టాక్కి స్వాగతం. నిన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం బొప్పిడిలో నిర్వహించినటువంటి ప్రజాగళం సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ 5 ఏళ్లలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభగా చెప్పుకోవచ్చు. అలాగే రెండోది 2014 తర్వాత వీళ్ళ ముగ్గురు నేతలు కూడా ఒకే వేదిక మీద కలవటం కూడా దాదాపుగా ఇదే ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలని మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాల దృష్ట్యా మళ్ళీ ఒక్కసారిగా ఏకతాటి మీదకైతే రావడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, వైసీపీ మంత్రులు అభివృద్ధిలో కాకుండా అవినీతిలో పోటీ పడుతున్నారు, వికసిత భారత్ ఎలా అయితే నా లక్ష్యంగా ఉందో వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే నా లక్ష్యం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కూటమికి ఓటేసి గెలిపించాలని చెప్పి మోడీ చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఏం కోల్పోయిందనే విషయాలను అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా మారటంతో పాటు అమరావతి లాంటి ఒక నిర్మాణాన్ని మధ్యలో ఆపేయడం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఇదే సమయంలో రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో అవినీతి అరాచకాలు తప్ప అభివృద్ధి అనేదే లేకుండా పోయిందని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కూడా గతంలో ఏపీకి ఇచ్చినటువంటి అనేక సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, లేదా ఇతర సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా నరేంద్ర మోదీ అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా వైసీపీని ఇంటికి సాగనంపటమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ప్రజలు ఏ రోజు కూడా సంతోషంగా లేరు, ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తనకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరి మీద కక్ష సాధించాడు తప్ప ఎక్కడా అభివృద్ధి అనేది రాష్ట్రంలో చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించకపోతే ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారుతుంది. కాబట్టి మేమందరం ఏకతాటి మీదకి వచ్చాం. మా ప్రధాన ఉద్దేశం అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించి అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని నెలకొల్పాలి, రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలను అందించాలి అనేదే ప్రధాన ఉద్దేశంగా మేమందరం కూడా కలిసినట్టుగా నిన్న పవన్ కళ్యాణ్ కూడా చాలా బలంగా అయితే చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ పార్టీలు వేరైనప్పటికీ మా జెండాలు వేరైనప్పటికీ మా ముగ్గురి ఎజెండా మాత్రం ఒక్కటేనని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంతో పోలిస్తే నిన్న మొన్నటి వరకు బీజేపీ వస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కేవలం జనసేన, టీడీపీ మాత్రమే పోటీకి వెళ్తాయేమోననే అనుమానాలు ఉన్నాయి. బట్ చివరి సెకండ్లో బీజేపీ కూడా ఆ దోస్తీ కట్టడంతో దాదాపుగా ఎన్డీఏలో భాగస్వామి అయినట్టు అయింది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన కొన్ని నిధులు కానివ్వండి, విభజిత హామీలు కానివ్వండి, లేదా అమరావతి లాంటి రాజధాని నిర్మాణానికి కానివ్వండి, పోలవరానికి నిధులు కానివ్వండి, ఇలా అనేక విషయాలకు సంబంధించి కేంద్రం మీద ఆధారపడటం అనేది అందరికీ తెలిసిన విషయమే. వీటిలో కేంద్ర సహాయ సహకారాలు లేకపోతే మనం వేగంగా ముందుకెళ్ళలేని పరిస్థితి. అలానే ఆగిపోతామని కాదు, వేగంగా ముందుకెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాటిలో సహాయ సహకారాలు కావాలి. కాబట్టే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నరేంద్ర మోదీతో చేతులు కలపటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండాలి. మీకు ఉదాహరణ కూడా చెప్తాను నేను. 2014లో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. వాస్తవానికి ఆషామాషి వ్యవహారమేమి కాదు. దాదాపు 7 మండలాలను తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలపడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఆ రోజు విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిన తరువాతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే కేవలం అది కేంద్ర ప్రభుత్వం తలుచుకోవడం వల్ల అయింది. ఒకవేళ ఆ మండలాలు కానీ ఆ రోజు కలిసి ఉండకపోతే ఈరోజు 72% పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా పక్క రాష్ట్రానికి చెందిన భాగం ఉన్నప్పుడు వాళ్ళ అబ్జెక్షన్స్ ఉంటాయి, వాటిని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది ముందుకు నడవదు. అది తెలిసే చంద్రబాబు గారు చాణక్యత ప్రదర్శించి కేంద్రం ద్వారా విలీన మండలాలను అయితే కల్పించారు. సరే, ఆ తర్వాత కూడా అనేక నిధులు అయితే కేంద్రం నుంచి రాబట్టుకోవడం జరిగింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు కూడా అమరావతి లాంటి నిర్మాణాన్ని చేపట్టాలి అన్నా, మధ్యలో ఆగిపోయినటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్నా ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు అవసరం.
ఆ దృష్టితోనే కేంద్రంతో అయితే జట్టు కట్టినట్టుగా తెలిసింది. నిన్న వీరు ప్రారంభించినటువంటి సభ అయితే భారీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దాదాపు 6 లక్షల మంది వరకు వచ్చుంటారని ఒక అంచనా. దాదాపు 400 ఎకరాలకు పైగా ఏర్పాటు చేశారు. దాదాపుగా సభా ప్రాంగణం అంతా నిలిచిపోయింది. ఇందులోనూ కొంత పోలీసులు ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఇంకొక 1,00,000 మంది బయట రోడ్ల మీదే ఉన్నారని చెప్పి ఒక అంచనా. దాదాపు ఎందుకంటే 10 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పూర్తిగా అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ 10 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే సభలోనికి అనుమతించిన ప్రజలందరూ కూడా బయటే ఉండటంతోనే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. ఇక మనం స్టేజ్ మీద చూడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్, అలాగే నరేంద్ర మోదీని, అలాగే చంద్రబాబు గారిని, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, వీరందరినీ కూడా మనం ఇక్కడైతే స్టేజ్ మీద చూడొచ్చు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో జగన్ సర్కారును పెకిలించేద్దాం, అది అవినీతిలో కూరుకుపోయింది, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది, అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు, 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడింది, డబల్ ఇంజన్ సర్కారుతోనే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి, ప్రజాగళం బహిరంగ సభలో నరేంద్ర మోదీ. రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కారును తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని చెప్పి నరేంద్ర మోదీ అయితే చెప్పడం జరిగింది. ఈ 5 ఏళ్లలో మంత్రులు అభివృద్ధిలో కాకుండా కేవలం అవినీతిలో పోటీ పడ్డారని చెప్పి నరేంద్ర మోదీ అయితే తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పటివరకు మోడీ చేసిన విమర్శలకైతే వైసీపీ నుంచి ఎవరు కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా కనపడలేదు. ఇక ఇక్కడ కూడా చూడవచ్చు, జెండాలు వేరైన అజెండా ఒక్కటే, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే భాజపా, తెదేపా, జనసేన జట్టు, ప్రజల జీవితాల్ని తీర్చిదిద్దే బాధ్యత మాది, మీ ఆశీర్వాదం మద్దతు కావాలి, దేశానికి సరైన సమయంలో మోడీ లాంటి వ్యక్తి దొరికారని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ కూడా ఒక ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని అయితే నిన్న చేయడం జరిగింది. జగన్ సీఎం కాదు, ఒక సారా వ్యాపారి. ఎందుకంటే ఆయన పూర్తిగా మద్యం మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుని నడుపుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఒక ఇంత ఘాటైన వ్యాఖ్యలనే చేయడం జరిగింది. ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే, 2019-21లో 30,196 మంది మహిళలు అదృశ్యమయ్యారు, ఎన్నికల్లో కూటమిదే విజయం, కష్టాల్లో ఉన్న ప్రజల భుజం కాయటానికే మోడీ వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఉప్పొంగిన జనసముద్రం, లక్షల సంఖ్యలో వెల్లువెత్తిన ప్రజలని చెప్పి రావడం జరిగింది. ఇక ఇక్కడ మనం చూడవచ్చు, సభ ఎందులో చూశాను, సాక్షిలో అనుకుంటా, సభ ఫెయిల్ అయిందని చెప్పి కొన్ని వార్తలు కూడా వేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, సాక్షిలాగా కింద గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్ చేయాల్సిన అవసరం లేకుండానే సభకు ఏ స్థాయిలో జనం వచ్చారో మనం చూడొచ్చు. దాదాపు 400 ఎకరాల కంటే పైన ఏర్పాటు చేసినటువంటి ఈ సభ అయితే పూర్తిగా నిండిపోయింది. కొంతమందిని పోలీసులు వివిధ ఆటంకాలతో అడ్డుకోవడంతో 1,00,000 మంది ఇంకా బయటే ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు కూడా లోపలికి వస్తే ప్లేస్ కూడా సాలదేమో, 1,00,000 మంది ఇంకా బయటే ఉన్న పరిస్థితి. మొత్తంగా సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అభివృద్ధికి ఓటేయండి, అరాచకానికి కాదని చెప్పి నరేంద్ర మోదీ చివరగా ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా 2014 సీన్ రిపీట్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ అయితే మరొకసారి జట్టుగట్టి ప్రజల ముందుకు రాబోతున్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన సమయంలో చంద్రబాబు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ అలాగే మోడీ ఇద్దరు కూడా పిలుపునిచ్చారు. తాజాగా ఇప్పుడు కూడా ఇదే నినాదంతో అయితే వారిద్దరూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ సీట్లు తీసుకుని పోటీ చేయలేదు. ఇప్పుడు పొత్తులో భాగంగా తాను కూడా పోటీలో నిలబడ్డాడు. అంతే తేడా, మిగతాదంతా కూడా ఒకటే. మొత్తంగా వీరి ముగ్గురి లక్ష్యం కూడా ఒకటే, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడపాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ను వెనక్కి తీసుకెళ్లాడు, ఇప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ను సరైన మార్గంలో పెట్టకపోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింత ఇదిగా మారుతుంది. ఒకప్పుడు బీహార్గా చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతకు మించని ఇప్పటికే అనేక రంగాల్లో చెప్పుకునే పరిస్థితి. ఏ రంగంలో కూడా అభివృద్ధి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే అప్పులు తీసుకువచ్చి పథకాలు ఇస్తున్నాడు తప్ప రాష్ట్రంలో డెవలప్మెంట్కు సంబంధించి ఎటువంటి పనులు చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగ యువత అంతా కూడా పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏర్పడింది. కాబట్టి వీరి ముగ్గురు కలయిక మరొక గ్రాండ్ సక్సెస్ అయితే కాబోతుంది. నిన్న సభ ఏదైతే ప్రజాగళం సభ ఎంత సూపర్ సక్సెస్ అయిందో,
రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ కూటమికే ఓట్లు గుద్ది రానున్న రోజుల్లో అంత సక్సెస్ చేయబోతున్నారని చెప్పి వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలకైతే ఇప్పటివరకు వైసీపీ నుంచి ఎవరు కౌంటర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్నికల కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోదీని కడిపే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయకపోవచ్చు. ఎందుకంటే అవినీతి అక్రమాస్తుల కేసులు ఆల్రెడీ సిద్ధంగానే మనందరికీ తెలిసిందే. కాబట్టి నరేంద్ర మోదీకి అయితే ఇప్పటివరకు కూడా ఎవరు కౌంటర్ ఇచ్చినట్టుగా అయితే కనపడలేదు. మరి చూద్దాం, ఈ ముగ్గురు కలిసినటువంటి అంటే ముగ్గురు మొనగాళ్ళ కూటమిగా చెప్తున్నారు. వీరు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఎదుర్కొంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రతి వ్యూహాలు రచించి ఈ కూటమిని ఎదుర్కొంటాడు అనేది వేచి చూడాలి.